హలో అండి. యూట్యూబ్‌లో ఇది నా ఫస్ట్ వీడియో. పెసరపప్పు, కొబ్బరి పాలతో పాయసం చేశాను. అండ్ ఇది చాలా టేస్టీగా ఉంది. చాలా హెల్తీ కూడా. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ముందుగా పెసరపప్పుని వాష్ చేసుకొని 4 అవర్స్ నానబెట్టుకోవాలి. తర్వాత సగ్గుబియ్యం 15 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఒక కుక్కర్‌లోకి పెసరపప్పు, వాటర్ వేసుకొని 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికింది. గరిటెతో ఒకసారి కలుపుకొని ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 5-10 మినిట్స్ ఉడికించుకోవాలి. తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకుని జీడిపప్పు, ఎండు ద్రాక్ష కూడా యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు 3 కప్పుల కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలి. తర్వాత సిమ్‌లో పెట్టి ఒక 5 మినిట్స్ పాలుని వేడి చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్‌లోనే చేయాలి. పాలు మరుగుతున్నప్పుడు ఈ పెసరపప్పు, సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. కలుపుకుంటూనే ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక కప్ బెల్లం యాడ్ చేసుకున్నాను. అలాగే ఇలాచీ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే హెల్తీ ప్రోటీన్ రిచ్ పెసరపప్పు పాయసం రెడీ. వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.